హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉసిరికాయతోటి కమ్మటి హెల్దీ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు సీజన్ కదండి, ఉసిరికాయలు చాలా ఎక్కువగా అనుకూలంగా దొరుకుతాయి మనందరికీ. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉసిరికాయ కమ్మటి పులిహోరని ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. అయితే నేను తీసుకున్నవి కొంచెం పెద్ద ఉసిరికాయలు కనుక ఒక 6 నుంచి 8 ఉసిరికాయల వరకు తీసుకున్నాను. అయితే కొంతమంది పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే అలా కాకుండా కొంచెము తురిమి తీసుకున్నాను. అలా తురమడం వలన రైసు అలానే ఉసిరి తురుము ఈక్వల్గా బాగుంటుందన్నమాట. కొంచెము డార్క్గా ఉన్నాయనే ఉద్దేశంతో నేను స్కిన్ అయితే తీసేసాను. ఫ్రెష్గా నీట్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం వాష్ చేసేసి స్కిన్తో సహా తీసుకోవచ్చు. చాలా మంచిదండి. రోజుకి 1 నుంచి 2 ఉసిరికాయలు తిన్నట్లయితే మన జుట్టుకి, చర్మానికి, కంటి చూపుకి, అలానే రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉసిరికాయలోని. విటమిన్ సి అయితే మరి కాస్త ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇలా చక్కగా స్కిన్ అంతా తీసేసుకొని చక్కగా తురుముకొని ఉంచుకోవాలి. మీ దగ్గర తురుముకునేది లేని ఎడల చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా తయారు చేసేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమము పేస్ట్లా కాకుండా ఇలా చిన్న హోల్ సైడు మనం చక్కగా తురుముకుంటేనే సేమియా కర్రలా చక్కగా పొడుగా వస్తాయి అన్నమాట. రైస్ తోటి ఇలా తురుమే బాగుంటుంది పేస్ట్ కన్నా. ఇలా చక్కగా ఒక చిన్న బౌల్కి వచ్చేటట్టు తురుముకొని ఉంచుకోవాలి. అయితే ఇది మనము కొలతల ప్రకారంగా చేస్తున్నామండి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ కుదురుతుందనమాట. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చక్కగా సన్నగా పొడవుగా తురుముకొని ఒక కప్పు మెజర్మెంట్ తోటి మీరు కొలుచుకొని ఉంచుకోవాలి. నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కదా, అదే కప్పుతోటి 4 కప్పులు రైసు, 1 కప్పు ఈ ఉసిరికాయ తురుముని వేసుకుంటే కరెక్ట్గా టేస్ట్ సరిపోతుందనమాట. నేను తీసుకున్నదైతే నార్మల్ రైసే తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే బాస్మతి రైస్ని తీసుకోవచ్చు. జోహా రైస్ చిన్న రైస్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం హెల్త్ పరంగా అయితే మనకి ఎక్కువసేపు నిల్వ అంటే పాడవకుండా ఉండాలన్నా నార్మల్ రైసే బాగుంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న రైస్ వచ్చేసరికి నార్మల్ రైసే, డైలీగా మనం ఇంట్లో వంటకు వాడుతూ ఉంటాం కదా, ఆ రైసే అనమాట. తయారు చేసేసి ఇలా ఒక ప్లేట్లో చల్లారడం కోసము ఇలా పెట్టాను అనమాట. 1 కప్పు తురుముకి 4 కప్పులు రైస్ అయితే వేసి నేను ఇలా కూల్ చేశాను అనమాట. మనము రైస్ రెసిపీస్ ఏవైనా చేసుకునేటప్పుడు రైస్ అనేది వేడిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే రైస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. పొడి పొడిగా కంప్లీట్గా కూల్గా అయిపోవాలి అనమాట. తర్వాత ఈ రైసు మరి కాస్త టేస్ట్గా తేవడం కోసం మనము ఒక పౌడర్ని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసము స్టవ్ ఆన్ చేసి బాండీలోని 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును వేసుకోవాలి. చిటికెడన్ని ధనియాలు, మరి కాస్త వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. మీరు మిరియాల ప్లేస్లోని ఎండుమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. అయితే ఈ ఉసిరికాయ పులిహోరకి మిరియాలే కరెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. ఎలా అయినా వాడుకోవచ్చు, మన ఇష్టమే. స్పైసెస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. ఇవే వెయ్యాలని ఏమీ లేదు. మీరు ఎక్స్ట్రా మిరియాలు యాడ్ చేసుకోవచ్చు, అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చక్కగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా అంటే కొంచెం బరకలాగా పౌడర్లా తయారు చేసి ఉంచుకోవాలి. మీరు రాయి పైన నూరుకున్నా సరే పర్వాలేదండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. మెయిన్గా ఈ ఉసిరికాయ పులిహోర కమ్మగా తేవడం కోసము ఈ పౌడరు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వచ్చేసరికి పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడంత పసుపు, అల్లం పేస్టు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పసుపు మాత్రము తాలింపులోనే వేయండి. పచ్చివాసన, చిరుచేదు, వెగట లేకుండా కలర్ఫుల్గా మంచి సువాసన టేస్ట్తో ఉంటుంది. ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను పచ్చి బఠానీలు వేస్తున్నాను. ముందు చెప్పినట్టు మీకు పోపు దినుసుల్లో మనం ఎక్కువగా వేరుశెనగ గుళ్ళు వాడుతూ ఉంటాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇవైతే మరి కాస్త టేస్టీ అలానే హెల్త్కి కూడా చాలా మంచిదని ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు ఉంటాయి. ఈ గ్రీన్ పీస్ వేసుకొని జస్ట్ అలా 1 మినిట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టిన 4 కప్పులు రైస్ని వేసేసి 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మాత్రము కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా. పచ్చి బఠానీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం ఏమీ లేదండి. తర్వాత ఉసిరికాయ తురుముని వేసేసుకోవాలి. అయితే ఉసిరికాయ తురుము కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు. అలా అయితే మీరు చెయ్యొద్దండి. ఎందుకు అంటే ఇందులో ఉన్న కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి చనిపోవడం జరుగుతుందనమాట. ఆయిల్లో మాత్రం మీరు డైరెక్ట్గా ఫ్రై చేయొద్దు. ఇలా రైస్లోని వేసుకొని ఇలా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ తురుముకి అలానే రైస్కి సరిపడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల పొడి సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ను మాత్రము హైలో పెట్టొద్దు. అలానే ఓవర్గా ఫ్రై చేయని అవసరం ఏమీ లేదు. జస్ట్ మనకి ఆ ఫ్లేవరు రైస్కి పట్టే వరకు ఇలా 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే సిమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఉసిరికాయ రైస్ చేసేటప్పుడు ఈ కొలతలతోటే చెయ్యండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. 1 కప్పు తురుముకి 4 కప్పులు రైస్ ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఉసిరికాయతోటి కమ్మటి పులిహోర హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. లంచ్లోకి పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్తీగా తినేవచ్చు. హెల్త్కి చాలా మంచిది. జుట్టుకి, చర్మానికి, అలానే రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేను ముందు చెప్పినట్టు సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది నువ్వు వీడియోస్ చేయటం లేదా మాకు రావటం లేదు అని అడుగుతున్నారండి. మీరు బెల్ సింబల్ని ఆన్లోనే ఉంచితేనే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.